నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. చంద్రబాబు ఇటీవల బిజీ అయ్యారు. విజయవాడకు వరదలు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడ కలెక్టరేట్ లో బస చేసి బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు తాను అక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా చూడకుండా బాధిత ప్రాంతాలను సందర్శించారు. ఇప్పుడు సాధారణ పరిస్థితికి విజయవాడ రావడంతో పాలనపై దృష్టి పెట్టారు చంద్రబాబు. రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ స్థానాలతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం వారు రాజీనామా చేశారు. ఆ రెండు స్థానాలు టీడీపీకే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇక చంద్రబాబు రాజ్యసభ సభ్యుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా గల్లా జయదేవ్ పేరు వినిపిస్తోంది. దాదాపు గల్లా జయదేవ్ పేరు ఖరారైనట్లు సమాచారం. గత 2 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించడం, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండడం, బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు కలిగి ఉండడం వంటి కారణాలతో గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక దాదాపు ఆయన పేరు ఖరారు చేశారని 1-2 రోజుల్లో అందుకు సంబంధించి ప్రకటన రానున్నట్లు సమాచారం. వాస్తవానికి జయదేవ్ ఈసారి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారు. కానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన స్థానంలో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ భర్తీ అయ్యారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని జయదేవ్ బాధపడుతున్నారు. పెద్దల సభకు వెళ్లడం ద్వారా ఆ తప్పిదాన్ని సరి చేసుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్లకు జయదేవ్ పై మంచి అభిప్రాయం ఉంది. ఆయన సేవలను రాజ్యసభలో వినియోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తానికైతే జయదేవ్ త్వరలో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నమాట. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని చూస్తూనే ఉండండి.